ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటే అన్ని వ్యాధులకు అద్భుతమైన పరిష్కారం. ఐదు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత నా పేరు కుసుమ భాగ్యవతి అండి. నేను బొమ్మూరు నుంచి వచ్చానండి. నాకు కీళ్ల వాతం ఉండి 4-5 సంవత్సరాలు అవుతుందండి. పడుకొని లేగలేకపోయేదాన్ని, గోడలు పట్టుకుని లెగిసేదాన్ని, గ్లాస్ నీళ్లు కూడా తాగలేకపోయేదాన్ని అండి. చాలా ఇబ్బందులు పడ్డానండి. చాలా హాస్పిటల్కి వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నానండి. అయినా తగ్గలేదండి. టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చానండి. మేడం గారు నాడబెట్టుకుని చూసి నాకు 1 నెల మందులు రాశారండి. నెల మందులు వాడిన తర్వాత పూర్తిగా తగ్గినాయండి. నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, పడుకోగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను. ఈ హాస్పిటల్కి రాకముందు చేతులు కూడా పైకి లేవలేకపోయేదానండి. ఇప్పుడు భుజాలు అన్నీ నొప్పులు తగ్గిపోయి ఇప్పుడు చాలా పైకి లేపుతున్నానండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు, మేడం గారికి ధన్యవాదాలండి. పది సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏం పేరమ్మా మీ పేరు? నారాలేశ్వరమ్మ అండి. నా సంవత్సరం ఆత్మ వచ్చేసిందండి. దగ్గు, ఆవేశం, తుమ్ములు వచ్చేసి 10 సంవత్సరాల మట్టి ఉందండి. చాలా హాస్పిటల్ తిరిగానండి, తగ్గలేదు. టీవీలో యాడ్ చూసానండి, అవి రాసుకుని టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చారు. డాక్టర్ గారు ఏమన్నారమ్మా? నాడు చూసారండి, మందులు ఇచ్చి. వాడిన తర్వాత ఎలా ఉంది? ఆడాక తగ్గిందండి. దగ్గులు, తుమ్ము, ఆయాసం అన్ని తగ్గినాయండి. ఆర్య హాస్పిటల్కి డాక్టర్ గారికి వందనాలు. 30 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 30 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 5 నెలల చికిత్స తరువాత.
నా పేరు సత్యనారాయణరాజు, అమలాపురం నుంచి వచ్చాను. నేను సోరియాసిస్తో సుమారుగా 30 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను. ఒళ్ళంతా కూడా పొప్పర్ల కింద వచ్చేసి కింద ఎక్కడ కూర్చున్నా కానీ చుట్టూరు రాలిపోతూ ఉండేది. తలలో కానీ, ఒంటిపైన కానీ, మెడలో కానీ ఈ సోరియాసిస్ పొలుసుల మాదిరిగా రాలిపోతూ ఉండేది. ఆర్జే హాస్పిటల్లో 5 నెలలుగా వాడుతున్నాను. ఇక్కడ వచ్చే సుమారుగా 95% వరకు నాకు తగ్గింది. నేను బాగా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను. సోరియాసిస్ టైప్స్: ప్లేక్ సోరియాసిస్, గట్టెడ్ సోరియాసిస్, ఇన్వర్స్ సోరియాసిస్, పస్టులర్ సోరియాసిస్, ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్, నెయిల్ సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు హెర్బల్ చికిత్సను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వబడును. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న వారికి ప్రయోజనాలు: ఆపరేషన్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం లేదు. ఈ మందులు మూలికలతో తయారైనవి కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో మరియు కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్తే, ఆర్జేఆర్ హాస్పిటల్కి. నా పేరు రాధా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు బాగా మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ నొప్పి చాలా ఉండేది. చాలా హాస్పిటల్లో చూయించుకున్నాం, తగ్గలేదు. అస్సలు ఎక్కడ తిరిగినా తగ్గలేదు. అయితే మా ఆయన టీవీలో చూశాడనమాట. అసలు ఆయన ఏదానికి నమ్మడు. ఆర్జేఆర్ హాస్పిటల్ పేరు చూసి, అమీర్పేటలో ఉంది ఆర్జేఆర్, అక్కడికి వెళ్ళి మేడం కలిస్తే ఏం కాదు, నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు, మంచిగా అయిపోతుందమ్మా అని చెప్పేసి ఏడ్చేసాను. నేను ఏడిస్తే మంచిగా అయిపోతుందమ్మా, నువ్వు ఒక 15 రోజులు వాడి చూడు, నీకు మంచిగా కాకపోతే మానేసే మందులు అనేది. సరే అని 15 రోజులు కాదు, వారం రోజులు వాడేసరికి నాకు చాలా మంచిగా అనిపించింది. నడుస్తున్నాను నేను. అయితే మళ్ళీ మేడం దగ్గర పోయి చెప్పాం, మందులు తీసుకొని పోయినాం. మళ్ళీ మేడంకి పోయి చెప్పాం, మేడం మంచిగా అయింది మేడం అంటే, నువ్వు వాడమ్మా, 3 నెలలు వాడితే మొత్తం తగ్గిపోతుంది అన్నది. సరే అని చెప్పేసి మందులు తీసుకొని వెళ్ళాం. 1 నెల రోజులు వాడేసరికి మొత్తం తగ్గిపోయింది, మంచిగా నడుస్తున్నాను. ఇక మళ్ళీ వెళ్ళిపోయాం. మేడం అనేది, కాదమ్మా 3 నెలలు కోర్సు చెప్పాను నీకు, 3 నెలలు వాడాలా మందులు, 3 నెలలు వాడినాక తగ్గిపోతుంది నీకు అనేది. సరే అని చెప్పి 3 నెలలు, ఇంకా 2 నెలలు వాడినా, ఇంకొక నెల ఉంది. మళ్ళీ కిడ్నీలో కూడా బాగా నొప్పి వచ్చి దానికి కూడా బాగా తిరిగా. ఎక్కడెక్కడ హాస్పిటల్ అంటే ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ చేశారు, అన్నీ అయినాయి. అయినా కూడా తగ్గలేదు నాకు. తగ్గకపోతే మేడంకు చెప్పాను అనమాట, చూస్తారో చూడడో అని డౌట్తో చెప్తే, ఏం కదమ్మా దీనికి కూడా మందులు ఉన్నాయి అని చెప్పేసి ఇచ్చింది మేడం. మందులు ఇచ్చినాక 1 నెల వాడినా కొంచెం నొప్పి తగ్గుంది. ఇప్పుడు 2 నెలలు వాడినా స్కానింగ్ చేయించుకురమ్మన్నది. స్కానింగ్ కూడా చేయించుకొచ్చా, ఏమీ లేదు, చాలా బాగున్నా. అప్పుడైతే నడవలేను, ఇప్పుడైతే పరిగెత్తుతున్నాను నేను. ఆర్జేఆర్ హాస్పిటల్కి నా ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు నాగలక్ష్మి.
నేను అక్కడ గురి మెడికల్ అక్కడక్కడ చూయించుకున్నా కానీ నాకు ఎక్కడ కూడా ఇంత తగ్గలేదు. నాకు కూర్చోని రాకుండా ఉన్నది, మోకాలు లేవ రాకుండా ఉన్నది, ఎక్కడ కూడా నడవలేకుండా పని చేయలేకుండా ఉన్నాను. చాలా ఇబ్బందిగా ఉన్నదన్నమాట. ఇప్పుడు నేను టీవీలో చూసి ఆజార్ హాస్పిటల్ పేరుతో సహా వస్తే ఆ నెంబర్ రాసుకొని నేను అమీర్పేట ఆజార్ హాస్పిటల్కి వచ్చి చూయించుకున్నా. ఇప్పుడైతే కాస్త నయముగా ఉంది, మంచిగానే ప్రాణం కూర్చుంటున్నా, నిలబడుతున్నా, మరి అటు ఇటు పని కూడా పోతున్నా, అటు ఇటు చేస్తున్నాను. మరి అందుకోసానికి కాబట్టి ఈ 4 రోజులు మందులు ఇచ్చింది, 4 రోజులు ఆడుకున్నా, కొద్దిగా తగ్గింది. ఇంకొక 1 నెల రోజులు కూడా మందులు తీసుకుందామని మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన ఆదివాద హాస్పిటల్కు ధన్యవాదాలు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 5 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు సత్యనారాయణ అండి. దగ్గు, ఆవేశం, కళ్ళి, రొంప అన్నీ ఉన్నాయండి. 4-5 హాస్పిటల్ తిరిగానండి. తిరిగితే కూడా ఎక్కడ సెట్ అవ్వలేదండి. టీవీ యాడ్ చూస్తే దాంట్లో ఆర్డీఆర్ హాస్పిటల్ కాపాడిందండి. కాపాడితే వెంటనే ఆర్డీఆర్ హాస్పిటల్కి వచ్చాను. వచ్చి మేడం గారిని కలిసి చూపితే 1 నెలలకు మొత్తం తగ్గిందండి. దగ్గు, కళ్ళి, రావట్లేదండి. ఆర్డీఆర్ హాస్పిటల్ మేడం గారికి ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు శివకుమార్. నాకు 8-10 సంవత్సరాల నుంచి నోస్ ప్రాబ్లం ఉండే, శ్వాస తీసుకుంటంలో నాకు చాలా బాధగా ఉండే. కానీ స్పెషల్గా నేను ఎన్నో హాస్పిటల్ పోయాను. అన్ని హాస్పిటల్లో పోయినా సరే వాళ్ళు మీకు ఇక్కడ కొవ్వు పెరిగింది, దాన్ని ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. నేను దానికి మటుకు చేయించుకోలేదు. డైలీ నేను ఆట్రోవిన్ వాడేవాడిని. వితౌట్ ఆట్రోవిన్ నాకు పడుకునేవాడిని కాను. నాకు శ్వాస నా ముక్కుతో తీసుకునేవాడిని కానీ టోటల్గా నా నోరుతోనే శ్వాసను పీల్చేవాడిని. కానీ ఆర్జేఆర్ నాకు తెలిసింది, దానికి ఇక్కడికి వచ్చాను. 1-2 మంత్స్లోనే నాకు టోటల్గా నయం అయింది. చాలా తక్కువ అయిపోయింది, టోటల్గా ఫ్రీ అయిపోయింది. వితౌట్ ఆపరేషన్ నేను నార్మల్ మనిషిలాగా మాట్లాడుతున్నా. నాకు అది చాలా సంతోషం. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు, చాలా చాలా థ్యాంక్స్. 10 సంవత్సరాల నుండి నరాల బలహీనత సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. అండి, మా పేరు ఆరిఫ్. మంగళగిరి నుంచి వచ్చాము మేము. మా అమ్మగారేమో పేరు షేక్ జమీలా, 58 సంవత్సరాలు. దాదాపు 10 ఇయర్స్ నుంచి నర్వస్ డిసీజ్తో బాధపడుతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది కలిగేది. పని చేసుకోవడానికి కానీ, నడవడం కానీ, కూర్చోవడం కానీ, మోకాలు నొప్పులు. తర్వాత వచ్చేసి షేకింగ్ అనేది ఎక్కువ ఉండేది. అవి లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ కానీ షేకింగ్ చాలా ఎక్కువ ఉండేది. తర్వాత చాలా చోట్ల మందులు వాడాము మేము. దానివల్ల మనకంత రిజల్ట్ ఏం కనబడలేదు. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసాము, ఆర్జీఆర్ ట్రీట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ చూసాము. ఇక్కడ చాలామంది పేషెంట్స్ చెప్పే మొత్తం విన్నాము మేము కూడా. ఒకసారి వచ్చి ఇక్కడ కూడా మనం కన్సల్ట్ అవుదామని వచ్చాము మేము. వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారికి కన్సల్ట్ చేసిన తర్వాత 7 days పంచకర్మ ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడింది. దానివల్ల మాకు పేషెంట్ అనేది రిలీఫ్ అయ్యారు. 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 6 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత.
సార్ నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ రాజ్ కుమారు. నాది ఈస్ట్ గోదావరి డిస్టిక్ రంపచోడవరం గ్రామం అండి. నాకు సోరియాసిస్ అనేటటువంటి వ్యాధి 5-6 సంవత్సరాల పాటుగా చాలా బాధపడుతున్నాను. చాలా చాట్లు తిరిగి చాలా హాస్పిటల్కి వెళ్ళి చాలా మందులు వాడానండి. ఎక్కడా నాకు క్యూర్ అనిపించలేదు. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ టీవీలో యాడ్ చూసి మా అబ్బాయి గారు ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించారండి నన్ను. డాక్టర్ గారు నా చేతిని ఆడి పట్టుకుని పరీక్ష చేసి ఒక 1 మంత్కి మందులు ఇచ్చారండి. నేను అలాగే 1 మంత్ మందులు ఖచ్చితంగా వాడానండి టైం ప్రకారంగా. ఈ 1 మంత్ మందులు వాడిన తర్వాత నాకు బాగా క్యూరీ బాగా తగ్గిందండి. నాకు నమ్మకం కుదిరింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి నాకు ఈ మందులు ఇచ్చి నా వ్యాధి తగ్గించినందుకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు మూడు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత, నా పేరు రామదాసు. మా అక్క అలివేలమ్మ 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. కూర్చుండేకి చాలా కష్టపడేది, చాలా ఇబ్బందులు పడేది, చాలా బాధపడేది. టీవీ యాడ్ చూసి ఇక్కడ అనంతపూర్లో మేము ఆర్జేఆర్ హాస్పిటల్ చూపించుకున్నాము. ఫస్ట్ నెలలోనే మందులు వాడాము. చాలా వరకు బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. కూర్చుంటుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది, చాలా హ్యాపీగా ఉంది. ఆర్జేఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు
ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తిని పొందవచ్చు. 3 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత నమస్కారం, నా పేరు ఎం శివరామకృష్ణ శర్మ. నేను రిటైర్డ్ తహసీల్దార్ను. ప్రకాశం జిల్లా ఎర్రనపాలెం నుంచి వచ్చాను. నేను 2021 కరోనా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల పెరాలసిస్ వచ్చి కాలు చేతులు అన్ని పట్టుకొని పోయి నడవలేని పరిస్థితిలో ఉన్నాను. ఏది పట్టుకోవాలన్నా చెయ్యి పనికొచ్చేది కాదు. కాలు కూడా నడిచేటప్పుడు కూడా పక్కకు పడిపోయినట్టుండేది. చెయ్యి కాలు పనిచేయని పరిస్థితిలో మందుల ప్రభావం ఎక్కువైపోయి బాడీలో పనిచేయక దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు టీవీలో యాడ్ చూసి ఆర్జీఆర్ చూసి దానికి వచ్చాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఫిజియోథెరపీ కూడా చేయించాను. ఆర్జీఆర్ వల్ల తగ్గడం వల్ల నా పనులు నేను చేయగలుగుతున్నాను. నేను ఈ విధంగా నడుస్తున్నా అంటే ఆర్జీఆర్ మహత్యం. వారికి నమస్కారం. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత మా అవ్వ పేరు రంగమ్మ, జంగంపల్లి గ్రామము, ఎల్లనూరు మండలం. ఈమె సోరియాసిస్తో బాధపడుతూ ఉంది. ఈమెకు ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నాము, ఎక్కడా ప్రయోజనం లేదు. గత 2 నెలల నుంచి వేరొకరి సాయంతో ఇన్ఫర్మేషన్ తెలిసి మేము ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ 2 నెలల నుంచి తీసుకుంటూ ఉన్నాము. మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ ఇప్పటికైతే పూర్తిగా బాగా తగ్గిపోయినాయి. గాయాలు, కొంచెం వాపులు, ఎటువంటివి కూడా రిమార్క్స్ లేకుండా పూర్తిగా తగ్గిపోయినాయి. నిజానికి ఈ సమయంలో మా అవ్వగారికి పూర్తిగా నయం అయిపోయింది. పన్నెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు 12 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత నా పేరు కొనగాల వెంకట సూర్యనారాయణ, ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం నుంచి వచ్చాను. నాకు 12 సంవత్సరాల నుంచి సోరియాసిస్ ఉంది. చాలా ఎక్కువ ఉండేది. కాళ్ళు, చేతులు, తల మొత్తం ఉండేది. ఎక్కడికి వెళ్ళినా చాలా చోట్లకి తిరిగాను నేను, నాకు తగ్గలేదు. మా అబ్బాయి ఫ్రెండ్కి ఆర్జీఆర్ హాస్పిటల్లో తగ్గిందంటే నేను వచ్చి చూపించుకున్నాను. నాకు దురద అయ్యి బాగా ఎక్కువగా ఉండేది, అవన్నీ కూడా బాగా తగ్గినాయి. నాకు 2 నెలలకి చాలా బాగా తగ్గిందండి. ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు.
తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మీ దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలకు 96555517 నంబర్ను సంప్రదించండి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. RJR హెర్బల్ హాస్పిటల్స్.